బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొన్నారు హోంమంత్రి. 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం నిర్మించిన క్యాంపస్లను ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ ఆఫీస్ని ప్రారంభించారు అమిత్ షా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండ్ ఏపీ హోంమంత్రి అనితలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ప్రాంగణంలో అమిత్ షాతో పాటు చంద్రబాబు, పవన్ మొక్కలు నాటారు. అంతకుముందు విజయవాడలోని హోటల్లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతము, తాజా రాజకీయాలపై చర్చించారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎంపికపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ నేతలతోనూ అమిత్ షా భేటీ అయ్యారు. గోకరాజు, గంగరాజు సహా కొందరు నేతలు అమిత్ షాని కలిశారు. ఇటీవల హైందవ శంఖారావం సభ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో విహెచ్పీ నాయకుల్ని అమిత్ షా అభినందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఏపీలో కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో అమిత్ షా పర్యటిస్తున్నారు. సో అక్కడ వరుసగా కొన్నిటిని ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొన్నారు. అండ్ 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం నిర్మించిన క్యాంపస్ని ప్రారంభించారు అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ ఆఫీస్ని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా వెంటే ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వారితో పాటు ఉన్నారు. అలాగే ఏపీ హోంమంత్రి అనిత ఉన్నారు. అక్కడ ప్రారంభానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా మొక్కలు నాటుతున్నారు అమిత్ షా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ప్రాంగణంలో అమిత్ షా మొక్కలు నాటారు. సో ఇక అమిత్ షాతో పాటు చంద్రబాబు, పవన్ కూడా అక్కడ మొక్కలు నాటుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. అంతకుముందు విజయవాడలోని హోటల్లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చించారు. తర్వాత కొండపావులూరు వచ్చి వరుసగా ప్రారంభోత్సవాలు చేశారు. ఒక గ్రూప్ ఫోటో మనం అక్కడ దిగడం మనం చూస్తున్నాం. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్. సో ఈ ప్రాంగణంలో వచ్చి దాన్ని ప్రారంభించి అక్కడ మొక్కలు నాటి దానికి నీళ్లు పోసి తర్వాత ఇక గ్రూప్ ఫోటో దిగుతున్నారు. మనం చూస్తున్నాం వరుసగా పెద్దలందరినీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండ్ ఏపీ మినిస్టర్ లోకేష్, ఏపీ హోంమంత్రి అనిత కూడా వాళ్ళందరూ ఉన్నారు గ్రూప్ ఫోటోలో. అక్కడ కొండపావులూరులో క్యాంపస్ ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక మొక్కను బహుమతిగా ఇస్తున్నారు అక్కడ వాళ్ళు. అది చూస్తున్నాం. గట్టిగా మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం అమిత్ షా ఎక్కడున్నారు? నెక్స్ట్ ఇక స్కెడ్యూల్ ఏంటి? ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అమిత్ షా గన్నవరం సమీపంలోని కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దానికి సంబంధించిన 10th బెటాలియన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదే సమయంలో ఎన్ఐడిఎం అని ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సౌత్ క్యాంపస్, ఈ సౌత్ ఇండియాలోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ క్యాంపస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి విపత్తు నివారణ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇవి. వాటికి సంబంధించిన ఎక్సలెన్స్ కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. వీటిని ఇక్కడ కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రారంభోత్సవాలు జరిగాయి. అదే సమయంలో ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన 20th రైజింగ్ డే. ఇది 2006 జనవరి 19వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 20th యానివర్సరీ ఈ రోజు. సో దానికి సంబంధించిన సమావేశంలో మరి కాసేపట్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఆ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలందరూ బహిరంగ సభకు హాజరయ్యారు. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో మొత్తానికి అమిత్ షా ప్రధానమైన పర్యటన, ఆయన విజయవాడకు వచ్చిందే కేవలం దీనికోసం. ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన ఫార్మేషన్ డే, 20th ఫార్మేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. అదే సమయంలో ఇక్కడ కొన్ని ప్రారంభోత్సవాలని పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ విపత్కర పరిస్థితుల్లో ఎట్లాంటి రెస్క్యూ చేసి ప్రజలను ఆదుకుంటుంది, లేకపోతే ఇట్లాంటి
ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాళ్ళకి అవసరమైన స్కిల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో కావచ్చు, లేకపోతే వాటిని ప్రొవైడ్ చేయడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం కానీ లేకపోతే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేయబోతున్నాయని చెప్పబోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ని ఎంత స్ట్రాంగ్ గా, ఎంత బలోపేతం చేయబోతున్నారో ఆయన ఇక్కడ చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, మిగతా మంత్రులు కూడా, స్థానిక మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి వీళ్ళందరూ హాజరయ్యారు. మరి కాసేపు ఆయన సభా వేదికకి రాబోతున్నారు. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ ఎలా వ్యవహరించింది, ఇకపైన అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుని కొత్తగా వస్తున్న డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఎక్విప్మెంట్స్ ద్వారా ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారు, అందుకు సంబంధించిన ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాల మీద ఈ రోజు ఆయన ఫోకస్ చేయబోతున్నారు. వాటికి సంబంధించి ఈయన కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ అధిపతిగా ఈ రోజు హాజరవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓకే ఈశ్వర్, అది మనం విజువల్స్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో ఉన్న కొండపావులూరులో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. అమిత్ షాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు ఉండడం మనం చూస్తున్నాం. మెయిన్గా ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొన్నారు హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం నిర్మించిన క్యాంపస్లను ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ ఆఫీస్ని ప్రారంభించారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ని ప్రారంభించారు అమిత్ షా. ఈ సందర్భంగా అక్కడి వారు అమిత్ షాకి ఒక కండువాని అండ్ మొక్కని కూడా బహుమానంగా ఇవ్వడం మనం చూస్తున్నాం.